నమస్తే, వెల్కమ్ టు అవర్ స్పెషల్ స్టోరీ. హాయ్, 2024 గుడ్ బై, 2025కు వెల్కమ్ చెబుతూ ఈ 2024 ఎన్నో తీపి గుర్తులు, ఎన్నెన్నో చేదు గులికల కలయిక. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దన్నగా, చిత్రసీమకే మెగాస్టార్ అయిన చిరంజీవి కుటుంబంలో మాత్రం ఈ 2024 ప్రత్యేకమైనదే అని చెప్పాలి. మెగా బ్రదర్స్ ముగ్గురికి అపురూపమైన కానుకలు అందించింది 2024వ సంవత్సరం. అవేంటో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమను తమ అత్యున్నత కృషితో సరికొత్త పంథాలోకి తీసుకుని వెళ్లి బాక్సాఫీస్ వద్ద తొలి రికార్డ్స్ బద్దలు కొట్టి కలెక్షన్స్ అంటే ఇవి అని చూపించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల అభిమానం, ఫ్యాన్స్ చూపించే ప్రేమే కాకుండా పరిశ్రమ నుండి ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ పొందారు. అయినా తన పయనంలో అలసట, నిరుత్సాహం లాంటి పదాలకు చోటివ్వక, అలు పెరగక 60లో కూడా తాను నటించిన సినిమాలు రికార్డ్స్ను చేరాయి. కేవలం వినోదమే కాదు, సమాజ బాధ్యతను తన భుజాలపై వేసుకుని అభిమానుల సహకారంతో రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు ప్రారంభించిన తొలి హీరో మెగాస్టార్ చిరు. కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలు అద్భుతం. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు నిత్యావసర సరుకులను, ఆక్సిజన్, అంబులెన్స్ సదుపాయాలను ఉచితంగా అందజేశారు. ఈ సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను 2024 జనవరి 26వ తేదీన పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇది మెగా కుటుంబానికి, మెగా ఫ్యాన్స్కు ఎనలేని సంతోషాన్ని అందించింది. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా హీరో, రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం. ఏపీలో జనసేన పార్టీ చీఫ్గా పవన్ కళ్యాణ్కు ఈ ఏడాది తన కుటుంబంలో అందరికంటే ఎక్కువగా కలిసొచ్చిన సంవత్సరం, అదృష్టం. కారణం 2019లో ఏపీలో జనసేన పార్టీ తరపున 2 సీట్లలో ఓడిపోయి తన పార్టీలో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిపించుకున్నారు. కానీ 2024లో ఎన్నికల బరిలో తన నియోజకవర్గం నుండి గెలుపొంది కీలక పదవిని చేపట్టి కేంద్ర స్థాయిలో లీడింగ్లో ఉన్న బీజేపీ పార్టీకి అత్యంత ప్రీతిపాత్రుడిగా మోడీ హృదయంలో స్థానం గెలుచుకొని మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్కు 2024వ సంవత్సరం గర్వించదగ్గ తీపి జ్ఞాపకాలను అందించింది. కొనిదెల నాగబాబు మెగా కుటుంబం నుండి మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా, సహాయ నటుడుగానే కాకుండా తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ సభ్యుడిగా 2024లో పార్టీ తరపున విస్తృత పర్యటన, ప్రచారం గావించి జనసేన పార్టీ విజయానికి కీలకమయ్యారు. కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ పదవిని పొందబోతున్నారు. ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో నాగబాబుకు 2024వ సంవత్సరం మంచి ఫలితాలని అందించింది. మెగా వంశోద్ధారకుడు రామ్ చరణ్. ఇక మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్ తనకంటూ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఫ్యాన్ ఫాలోయింగ్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఇందులో రామ్ చరణ్ పాత్ర ఒక దేశభక్తుడిగా, తండ్రి చిరకాల కోరికను తీర్చే తనయుడిగా 2 విభిన్న పాత్రల్లో నటించడంతో గ్లోబల్ స్టార్గా అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని గడించారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు డాన్స్తో ప్రపంచానికి తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలతో పాటు ఒక పారిశ్రామికవేత్తగా గుర్తించి వేల్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అవార్డును అందజేశారు.
ఒకే కుటుంబంలో ఇన్ని విజయాలను అందించింది 2024వ సంవత్సరం. అందుకే మెగా ఫ్యాన్స్ 2024ను మెగా నామ సంవత్సరం అంటూ కితాబిస్తున్నారు. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అన్నదమ్ములు, వారి సంతానం ఇలా గుర్తింపు పొందడం అన్నది ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ఉంది. ఎందుకంటే ఒక్క సంవత్సరంలో ఇటువంటి రికార్డ్స్ ఎవరూ పొందలేదు. మరి ఎంతైనా మెగాయేగా. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.